రండి మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏరి మీ అబ్బాయి విజయబాబు గారు ఏరి? నా ఫేస్ కటింగ్ లో ఉన్న మీ అబ్బాయి గారిని ఎప్పుడెప్పుడు చూద్దామని ఉంది. మేము కూడా వాడి కోసమే ఎదురు చూస్తున్నాం బాబు. అమ్మగారు వడ్డించమంటారా? అంత తొందర ఏంటి? ఏబిసిడి చెప్పు. విజయబాబు గారు రాని అందరు కలిసి భోజనం చేద్దాం. వాడు వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుందేమో బాబు, మనం భోజనం చేసేద్దాం. ఆలస్యం ఏంటండి, మేము మాత్రం వెళ్ళి చేసేదే ఉంది, లవ్ బాట ఆడుకోవడం తప్ప. అయిపోయి గిల్లెత్తనం ఏంటి? నేను మాత్రం ఏం తప్పు ఆడాను, లవ్ బాట ఆడుకుంటాం అన్నాను. అవును, విజయ్ ఇంకా రాలేదేమిటి? విజయబాబు త్వరగా ఇంటికి రావాలని ఏదైనా ముక్కుకోండి అమ్మగారు. రేయ్, పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చామంటే చెప్పుచ్చు కొడతా. మొక్కులంటే మీ వారికి ఎందుకంత భయం? ఎందుకంటేనమ్మా, అందుకమ్మా. ఏమైంది బాబు? అయిపోయి ఏం కావలేదు. ఏంటది? అదే అయ్యట్టుంది. అమ్మో, నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళరా. ఇప్పుడు విజయ గట్టప్లో ఎంటర్ అవుతాం. ఇద్దరున్నారని చచ్చినట్టు నమ్ముతారు. బాగా చెప్పావమ్మా. హాయ్ డాడ్. ఏమిటి కోళ్ళు కంపు కొడుతోంది? ఐ డోంట్ లైక్ కోళ్ళు. అవును, మన ఇంట్లోకి ఏమైనా కోళ్ళు వచ్చాయా? టెల్ మీ డాడ్. ఇల్లంతా మూల మూల పెనాలేసి క్లీన్ చేయించేస్తాను. వాట్ ఇస్ స్టన్నింగ్ బ్యూటీ. డాడీ, ఎవరి అందాల లేడీ? రాధని కిట్టయ్య భార్య. పొద్దునే మన పై పోర్షన్ లో దిగారు. వీడేనమ్మా మా అబ్బాయి విజయ్. హాయ్. నమస్తే. డెమో స్టైల్. అయ్యగారు, విజయబాబు గారు రాధమ్మ గారు కనుకొట్టారు. నేను చూశాను. నో యూర్ మిస్టేకెన్. ఇది లేటెస్ట్ వచ్చిన కంటి జబ్బు. సి వెధవన్నారా వెధవ, కన్ను కొట్టిన చాలక పైగా జబ్బు అంటావా? వాళ్ళు రాలగొడతాను. ఓ గాడ్, నిజం డాడీ. మెడ్రాస్ వస్తే కళ్ళు ఎరపడతాయి. ఇప్పుడు మన ఊరు కొత్తగా ప్యారిస్ అనే జబ్బు వచ్చింది. ఈ జబ్బు వస్తే కళ్ళు కొరపడతాయి. ఐ మీన్ కళ్ళు ఇలా ఇలా కొట్టుకుంటాయి. అలా చెప్పు. ఒరే, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వీళ్ళ ఆయన అచ్చం నీలాగే ఉంటాడురా. నీకు మారు వేషం వేస్తే ఎలా ఉంటావు? కరెక్ట్ గా అలాగే ఉంటారా అన్నట్టు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అనుకో. ఇస్ ఇట్? యా. ఈయన పైకి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేమిటి? భోజనానికి టైం అవుతుంది, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగేనమ్మా. ఇప్పుడు మనం అర్జెంటుగా బయటపడాలి. ఎలా? అయ్యో, కాలు కలిపోయింది. హాస్పిటల్కి వెళ్దాం. నేను నడవలేను, ఎత్తుకోండి. ఆ మాత్రం దానికి నువ్వెందుకురా? వాడే వెళ్తాడులే. మమ్మీ, మన ఇంట్లో మనిషికి జరిగింది మనకు జరిగినట్టు కదా. పైగా కుర్రవాడు, కార్మికుడు, ప్రస్తుతం కుంటివాడు కూడా. సరే, ఇదంతా క్లీన్ చేయి. మరి ఓవర్ యాక్టింగ్ దగ్గర హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. బాబు, రాజు నర్సింగ్ హోమ్ వస్తావా? ఎక్కండి. ఎక్కే కాళ్ళు మండిపోతున్నాయి బాబు. పోనేవయ్యా. రావట్లేదండి. పోనేవయ్యా. సరే, నేను తోస్తాను. అంతేనండి. పైకి వెళ్ళి చాలాసేపు అయింది. మీ వారు ఇంకా రాలేదటమ్మా. అదిగో వచ్చేసారు. ఏం బాబు, బరువు దింపుకొచ్చావా? హాయ్ బాబు, మామూలు కాదండి. సంచి తులిపేట తులిపేసినాడు బాబు. అసలు మనోడు వచ్చాడా? నువ్వు ఇలా వెళ్ళావా? వాడు అలా వచ్చేసాడు. అయ్య బాబు, విజయ బాబు. మా స్వామి కాళ్ళ మీద వేడి వేడి చారు పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అర్రే, మన డబుల్ పోజింగ్ చూసుకునే శాండ్సిక్స్ పోయింది కదండి. పర్లేదు, ఇప్పుడు వచ్చేస్తారు కదా. వాడు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది ఏమో. మీరు భోజనానికి రండి. వద్దులేండి, విజయబాబు వచ్చాక చేస్తాను. ఈ లోపు అవన్నీ చల్లారిపోతాయ్యా. ఎక్కడికి పోతాడు? ఇంట్లోనే ఉంటాడు కదా, రేపు చూసుకోవచ్చు. అట్లా చూస్తూ నిలబడతాయంటే పాపాయమ్మా వడ్డించో. సో కిట్టయ్య